ఒక సీనియర్ అధికారి మంత్రులకు పూర్తి స్థాయి సమాచారం ఇచ్చినప్పుడు, లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు సచివాలయంలో కాలు మీద కాలేసుకుంటే తప్పేమన్నా వచ్చిందా? ఈ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోను వైసీపీ శ్రేణులు విస్తృతంగా వ్యాపింపజేస్తున్నాయి. ఎందుకంటే సిసోడియా లాంటి వ్యక్తి సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక విషయంలో వరద విషయంలో కానీ, అక్కడున్న పరిహారం విషయంలో కానీ నలుగురు మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పూర్తి స్థాయి వివరాలు అందిస్తున్న సమయంలో తీసిన ఫోటో అది. సచివాలయంలో చాలా క్యాజువల్‌గానే ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే ఇతరత్ర అధికారులు కాలు మీద కాలేసుకోవడం అనేది చాలా కామన్ అయిన విషయం. చాలా సాధారణమైన విషయం. దాన్ని పెద్దది చేసి తెలుగుదేశం ప్రభుత్వంలో బ్యూరోక్రాట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, మంత్రులకు తక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకోవడం, దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా వైసీపీకి ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ మిగులుతుందనైతే నా ప్రధానమైన ఉద్దేశం. ఖచ్చితంగా ఆ విషయాన్ని చాలా చిన్నగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.